హాయ్, శుభోదయం. ఇవాళ మే డే, ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నటువంటి కార్మికుల యొక్క దినోత్సవం. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి విజయం. ఇక్కడ పుస్తకంలో కనిపిస్తున్నాడా ఒక లీడర్, దళిత్ లీడర్. ఎస్సీ వాళ్ళకో ఎస్టీ వాళ్ళకో లీడర్ కాదు, దళిత్ లీడర్. ఎవరైతే దోపిడీకి గురవుతున్నారో, ఎవరైతే అప్రెషన్ తొక్కివేయబడుతున్నారో ఏంటి వాళ్ళకి సంబంధించిన నాయకుడు. దళిత్ అంటే కులం కాదు. కమ్యూనిస్టులు బాగా తెలుసుకోవాలి, ఇది కులం కాదు. ఈ దేశంలో తొక్కివేయబడుతుంది స్త్రీల నుంచి మొదలు పెడితే ప్రతి కుటుంబ వ్యవస్థలోనూ, ప్రతి కుటుంబంలో కూడా గృహహింస కాడి నుంచి శారీరక దోపిడీ, మానసిక దోపిడీతో సహా ఈ దేశంలో రాజకీయాలు ఉన్నాయి. కాబట్టి వాటిని అంతం చేయాలి. వాటిని అంతం చేయకుండా మీ వర్గ పోరాట బలాల వల్ల ఏ రకమైన ప్రయోజనం లేదు. ఎందుకంటే మీ వర్గంలో కూడా కులం కంపు ఇంకా కొడుతూనే ఉంది. కాబట్టి దాన్ని మార్చండి. దాన్ని మార్చిస్తే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం సాధ్యపడుతుంది. ఏంటి ఇలాంటి లీడర్ కావాలి. కులం పేరు చెప్పుకొని బతికేవాళ్ళు ఒక రకంగా చీడపురుగుల కన్నా సమానమనే చెప్పాలి, వాటితో సమానమనే చెప్పాలి, వాటికన్నా హీనమనే చెప్పాలి. కాబట్టి లీడర్షిప్ అంటే అది కాదు, ఇలా ఉండాలి. సేవ చేసేవాడు కావాలి, నడిపించేవాడు కావాలి, ధైర్యంగా నడిపించేవాడు కావాలి. కాబట్టి అలాంటి నాయకత్వాన్ని మనం కోరుకుందాం. సేవకులు కావాలి. మనకి సమగ్రమైన ప్రగతి కావాలి అంటే సేవ చేసేవాడే కావాలి, పెత్తనం చేసేవాడు కానే కాదు. కాబట్టి ఈరోజు శ్రామికులందరికీ, ముఖ్యంగా మహిళలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మీరు పోరాడవలసిన అవసరం ఉంది. బీఎస్పీలో లాగా చేయకండి. ఎందుకంటే అధికారం వచ్చిందని అధికార దర్పాన్ని ప్రదర్శించి విచ్చలవిడితనంతో వస్తువులు కొనేసి అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదు. అది ఏ లింగమైనా సరే అర్థం చేసుకోవాలి. అధికారం ఎందుకోసం ఉంది, మనకు అధికారం ఎందుకు ఇచ్చారు, దాన్ని అర్థం చేసుకొని ప్రజలకు సేవ అందించాలి ప్రజాస్వామ్యం ప్రకారం. మరొక్కసారి మేడే శుభాకాంక్షలు. ధన్యవాదాలు.